జబర్దస్త్ హైపర్ ఆది ఇతని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లో పక్కవారు ఎంత పెద్దవారైనా సరే చాలా సింపుల్ గా ఈజీగా వాళ్ళపై పంచులు వేస్తూ ఉంటారు. అసలు ఎవరికి భయపడకుండా ఫ్లోలో డైరెక్టర్లైనా ఆ షోకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అయినా ఆ సంస్థ పైన ఈజీగా పంచులు వేస్తూ ఉంటారు హైపర్ ఆది. అలా పంచులు వేయాలంటే ఆ షోలో కానీ ఆ సంస్థలో కానీ ఒకే ఒక్కరు ఉన్నారంటే అది ఒక్క హైపర్ ఆది అనే చెప్పుకోవాలి. మిగిలిన కమెడియన్స్ ఎవరు కూడా అంత ధైర్యం చేయలేరు. హైపర్ ఆది ఏదైనా షోలో ఒక స్కిట్ చేశారంటే ఆ స్కిట్ మాత్రం మిలియన్ లో వ్యూస్ వస్తూ ఉంటాయి. రీసెంట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించారు హైపర్ ఆది. సినిమాల్లో అంత గుర్తింపు రాకపోయినా కూడా షోల్లో మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఒకనొక టైంలో జబర్దస్త్ అంటే హైపర్ ఆది, హైపర్ ఆది అంటే జబర్దస్త్ అన్నట్లుగా. అసలు హైపర్ ఆది అనేవాడు లేకపోయి ఉంటే ఇంతవరకు జబర్దస్త్ అనే షో నడిచేదా? అంత ఎఫెక్ట్ ఉండేది హైపర్ ఆది పంచులంటే. అప్పట్లో టీవీలకు అతుకుపోయి జబర్దస్త్ హైపర్ ఆది స్కిట్ల కోసం ఎదురు చూసేవాళ్ళు ఆడియన్స్. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. టీవీలో చూడడం మానేసి వచ్చిన స్కిట్లు యూట్యూబ్ లో చూసుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడప్పుడు హైపర్ ఆది స్కిట్లు చేస్తూ మధ్యలో స్పూప్స్ కూడా చేస్తూ ఉంటారు. వేరే సినిమా కంటెంట్ ని రీక్రియేట్ చేయడం, వేరే సినిమా హీరోలపై పంచులు వేయడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ట్రాఫిక్ పై పంచులు వేయడం, అవతల ఉన్న వ్యక్తులు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళపై చిన్న చిన్న విధంగా పంచులు వేస్తూ ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఎగతాళి చేస్తూ పంచులు వేస్తూ హైపర్ ఆది తన స్కిట్లతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటారు. లేడీస్ కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు అని, లేడీస్ పై కూడా రెస్పెక్ట్ లేకుండా పంచులు వేస్తారని హైపర్ ఆది పై చిన్న నెగిటివిటీ కూడా ఉంది. అయితే రీసెంట్ గా హైపర్ ఆది పుష్ప 2 ఫుల్ మూవీని రీక్రియేట్ చేస్తూ ఒక స్కిట్ కూడా చేశారు. ఆ స్కిట్ ఇప్పుడు విమర్శల పాలవుతూ ఉంది. అంతేకాకుండా హైపర్ ఆది రాజకీయ మీటింగ్లు కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఆ మీటింగ్ లో హైపర్ ఆది స్పీచ్ ఇచ్చాడంటే ఆ మీటింగ్ సూపర్ డూపర్ హిట్ అయినట్టే. హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ ట్రెండింగ్ అయిపోతూ ఉంటుంది. ఎదురుగా ఉన్న నాయకుడిని పొగుడుతూ అవతల పక్క ఉన్న నాయకుల్ని ఇండైరెక్ట్ గా కించపరుస్తూ ఉంటాడు. అయితే పుష్ప 2 స్కిట్ రీక్రియేట్ చేస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పంచులు వేశాడు ఆది. రీసెంట్ గా ఈ సంక్రాంతికి వస్తున్నామనే ఈవెంట్ లో హైపర్ ఆది పుష్ప 2 రీక్రియేట్ స్కిట్ చేశారు. అయితే అందులో అల్లు అర్జున్ పాత్రను ఆది, శ్రీవల్లి పాత్రను ఫైమా, మంగళం సీను క్యారెక్టర్ ను ఎమాన్యుల్, అనసూయ క్యారెక్టర్ ను జబర్దస్త్ సెన్సరు, కేశవ క్యారెక్టర్ ను పొట్టి నరేష్, అయితే శిఖావత్ క్యారెక్టర్ లో దొరబాబు కనిపిస్తూ ఉంటారు. దొరబాబు పై పంచులు వేసే సన్నివేశంలో దొరబాబు నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఆ రోజు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు ఎవరు బయటికి తీసుకొచ్చారో తెలుసా అంటూ దొరబాబు పై పంచులు వేసే ఆ సీన్లు మాత్రం అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ గా కొన్ని పంచులు వేసినట్టు అనిపిస్తూ ఉంది స్కిట్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. రూల్స్ పాటించకుండా వచ్చావు, నువ్వా రూల్స్ పాటించేది అని దొరబాబు అన్నట్లుగా కొన్ని డైలాగ్స్ మాత్రం కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది.